మన సనాతన ధర్మం అంతా కూడా రెండే రెండు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి కనపడిందబ్బా. ఎందుకంటే వాళ్ళు దాన్ని అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు దర్శించి అనుభవానికి తెచ్చుకొని ఆచరణకి తెచ్చుకొని మన నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా కొన్ని సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ రూల్స్ పెట్టి చేయడం జరిగింది. ఏంటి ఆ రెండు ప్రిన్సిపల్స్? ఒకటి జ్ఞానం, రెండు శక్తి. అంటే ఎప్పుడు మనం సంతోషంగా వండర్ఫుల్గా ఉండగలుగుతామో మన దగ్గర క్లారిటీ ఉండి ఆ క్లారిటీని అమలు జరపడానికి కనుక శక్తి కనుక ఉంటే ఈ రెండు మళ్ళీ నిర్వర్తించడానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? మన ఉపాధి, మన శరీరం. దాని ద్వారా కనుక చేయగలిగితే అప్పుడు మనం వండర్ఫుల్గా ఆనందంగా ఉంటామంట అని చెప్తారు. దానికే వాళ్ళు ఏం చేశారు, మనకు అర్థం అవడం కోసం విగ్రహారాధనలాగా ఒకటి సృష్టించి ఒకటేమో పురుష సూక్తం అని చెప్పారు, ఒకటేమో స్త్రీ సూక్తం అని చెప్పారు. మనకు దేవాలయాల్లో చదివేటువంటి మంత్రాలంతా పురుష సూక్తం, స్త్రీ సూక్తమే ఉంటుంది. ఏంటి పురుష సూక్తం? పురుష సూక్తం అంటే జ్ఞానం, నిరాకారమైనటువంటి జ్ఞానంలో నుంచే, జ్ఞానశక్తిలో నుంచే, చైతన్యంలో నుంచే ప్రకృతి అనేటువంటి శక్తి వ్యక్తమైంది అన్నాడు. అది స్త్రీ శక్తి. అంటే ఏంటి? చాలామంది అడుగుతుంటారు, అంటే ఇద్దరూ సమానమే అంటే ఏంటి? ఆ పరమాత్మ తత్వశక్తి సమానమే, ఇటు వ్యక్తమైనటువంటి ప్రకృతి శక్తి కూడా సమానమే. రెండిట్లో ఉన్నది సేమ్ శక్తి. కాకపోతే ఏదో సినిమాలో బాపు డైలాగ్ ఒకటి ఉంది, కొంచెం ఎక్కువ అంటాడు. అంటే ఏంటి? ఆ జ్ఞానశక్తి కొంచెం ఎక్కువ ఈ ఈ ఈ స్త్రీ శక్తి కంటే అన్నట్టు ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. మహానుభావులు వాళ్ళంతా, బాపు లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక సాధనలో ఉండి వాళ్ళు గ్రహించిన ఫిలాసఫర్స్ అయి ఉంటారు తప్ప అదర్వైజ్ వాళ్ళు కూడా రాయలేరు. ఏం చెప్తాడు ఇక్కడ కూడా? ఏంటి? కొంచెం ఎక్కువ అంటాడు. ఎందుకు ఎక్కువ? దానికి రూపం లేదు, నామం లేవు, గుణాలు లేవు, ఏమీ లేదు కాబట్టి ఏంది? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి విషయాన్ని గ్రహించగలిగినటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి లక్షణం ఉంటుంది. అంతే కదా. మన జ్ఞానానికి చూడండి, మన ఆలోచన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. ఇంకో సినిమాలో కూడా అంటాడు కదా, మనసు వెళ్ళిన చోటకల్లా శరీరం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను అని. అంటే ఈ మనసుకు అవధులు లేవు, పరిమితులు లేవు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అది జ్ఞానం. మరి వెళ్ళలేనిది ఏంటి? శక్తి ఉంటుంది కదా. అంటే ఏంటి? క్రియ. శక్తి అంటే ఏంటి? ప్రాణశక్తి. మనం చేయగలిగేటువంటి శక్తి. దేంతో చేస్తాము? శరీరంతో చేస్తాము. కాకపోతే జ్ఞానం లేని శక్తి పనిచేస్తే ఎట్లుంటుంది? తంగిరి పింగిరిగా ఉంటుంది. ఏం చేస్తున్నారో తెలియదు, లాభ నష్టాలు అంచనా వేయలేరు, అందరి చేత తిట్లు తింటారు. ఉట్టి జ్ఞానమే ఉంది, శక్తి లేదు. ఏం పని చేస్తాము? నాకు బోలెడు ఆలోచనలు ఉన్నాయి. నోట్లో మాట వచ్చేటువంటి ఈ ఏమంటారు దాన్ని, వాటిని ఉదాన సమాన వాయువులు ఉన్నాయి కదా, ఆ శక్తి నడవడం లేదు, నోట్లో నుంచి మాట రాదు. అలాగే సర్వత్రా వ్యాపించినటువంటి ప్రాణశక్తి లేదు, నడవను కూడా నడవలేము. అంటే ఏంటి? శక్తి జ్ఞానం ఎలా కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్నే మన ఋషులు చెప్పారబ్బా. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. జ్ఞానశక్తికి ఈశ్వరుడని పెట్టారు, ఆ తర్వాత ప్రాణశక్తికి అమ్మవారిని పెట్టారు. ఈ రెండు చక్రాల